హలో అండి, నేను సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ సంధ్య. ఈరోజు నేను ఎగ్స్తో ఒక రెసిపీ చేయబోతున్నానండి. ఇది స్నాక్ ఐటమ్ అండి. కొద్దిగా డిఫరెంట్గా ఎగ్స్ని స్టీమ్ చేసి మనం టేస్టీ బర్గర్ని ప్రిపేర్ చేస్తున్నామండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. స్టీమ్డ్ ఎగ్ బర్గర్ ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని లైట్గా బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకొని గ్రీస్ చేసుకోవాలి. ఏదైనా కుకీ కటర్ కానీ లేకపోతే ఆమ్లెట్స్ మోల్డ్ కానీ మనం కాస్త గ్రీస్ చేసుకొని యూస్ చేయొచ్చండి. మనకి నచ్చిన షేప్లో ఇలా మోల్డ్స్ యూస్ చేసుకొని ఎగ్స్ని స్టీమ్ చేసుకోవచ్చండి. అరేంజ్ చేసుకున్న ఈ రింగులో ఒక కోడిగుడ్డుని బ్రేక్ చేసి వేశాను. పచ్చసొనని ఒకసారి బ్రేక్ చేసి ఇలా కలుపుకున్నాను. ప్యాన్లో కొద్దిగా వాటర్ పోసుకోవాలండి స్టీమ్ కోసం. సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడిని కూడా చల్లుకోవాలి. ఒకసారి మూత పెట్టుకొని ఎగ్ని కుక్ చేసుకోవాలి. ఎగ్ కుక్ అయి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బర్గర్ బన్స్ని తీసుకొని వాటిని సగానికి కట్ చేసుకోవాలి. కట్ చేసిన ఈ బర్గర్ బన్స్కి మైనేజ్ని అప్లై చేసుకోవాలండి. మైనేజ్ అప్లై చేశాక స్టీమ్ చేసుకున్న ఈ ఎగ్ని కూడా పెట్టుకోవాలి. ఆనియన్స్ని ఇలా రింగ్స్ లాగా కట్ చేసి తీసుకున్నాను. వాటిని ఈ ఎగ్ పైన అరేంజ్ చేసుకున్నాను. ఒక చీజ్ స్లైస్ని కూడా పెట్టాను. మీకు నచ్చిన వెజిటేబుల్స్ని అరేంజ్ చేసుకోవచ్చండి. టొమాటో స్లైసెస్ కానీ లేకపోతే లెట్యూస్ లీవ్స్ కానీ. వెజిటేబుల్ స్లైసెస్ పెట్టాక లైట్గా సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకోండి. ఇప్పుడు మరొక బర్గర్ స్లైస్ని తీసుకొని క్లోజ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా స్టీమ్ ఎగ్ బర్గర్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఉన్న రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఒకవేళ కనుక మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెసిపీ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.